స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ను ఆశీర్వదించాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. చిట్యాల మండలంలోని చల్లగిరి గ్రామంలో బుడుగ సంఘాలకు 10 లక్షల కమ్యూనిటీ హాల్ను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు శంకుస్థాపన చేశారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు మండల పార్టీ అధ్యక్షులు గూట్ల తిరుపతి, పులి తిరుపతి రెడ్డి, నల్ల రాజిరెడ్డి, బుచ్చిరెడ్డి, జైపాల్ రెడ్డి, జంపయ్య, ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు. కాలనీలో కమ్యూనిటీ హాల్ కావాలని గత కొద్ది సంవత్సరాల నుంచి నాకు అడగడం జరుగుతుంది. ఈరోజు మీ అందరి దీవెనలతో సహకారంతో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు నాకు మధ్యలో అడగకుండా గుర్తుంచుకొని ఈరోజు 10 లక్షల రూపాయలు బుడిగ జంగాల కొరకు కమ్యూనిటీ హాల్ మీకు ఇవ్వడం జరిగింది. 10 లక్షలే కాకుండా ఇంకేమన్నా 5 లక్షలు తక్కువ పడ్డా కమ్యూనిటీ హాల్కు అందించి పూర్తి స్థాయిలో మీకు పెళ్లిళ్ళు కానీ, మీటింగ్స్ కొరకు కానీ, ఏదైనా ఫంక్షన్స్ కొరకు చిన్న చిన్న బర్త్డేలు కానీ చేసుకునే కొరకు మీ యొక్క ఫంక్షన్ హాల్ ఉపయోగపడే విధంగా దీన్ని పూర్తి స్థాయిలో కట్టివ్వడం జరుగుతుందని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా 2B ఇందిరమ్మ ఇల్లు కూడా ఈ గ్రామంలో మనము 33 ఇల్లు మనం ఇవ్వడం జరిగింది. ఇంకా 180 ఇళ్ల దాకా కూడా పేదలందరికీ కూడా ఇచ్చారు. ఎంపీడీఓ గారితో వెరిఫికేషన్ చేయించి అర్హులైనటువంటి నిరుపేదలకు ఇల్లు లేని, అదేవిధంగా పూరి గుడిసెల్లో ఉన్నటువంటి పేదలందరికీ కూడా చల్లగరిగే గ్రామంలో పెద్ద గ్రామం ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకటి గుర్తుంచుకోవాలి, దొంగ అంటే ఆ దొంగే బజార్కి ఎక్కి దొంగతనం చేస్తాడు, మన ఇల్లు లూటీ చేస్తాడు. ఆ లూటీ చేసిన బజార్ మీద వచ్చి దొంగతనంగా మాట్లాడుతుంటారు. ఈ విషయాలన్నీ కూడా మీరు అర్థం చేసుకోవాలి. నిన్న కేటీ రామారావు వచ్చారు. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసి మిగులు రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పు చేసి 8 లక్షల కోట్ల అప్పు చేసి మనిషికో 3-4 లక్షలు మన మీద తల మీద ఊపి ఏమన్నా నువ్వు చెప్పినాయని ఏదన్నా వెరగబెట్టినావా అంటే ఏమొక్కడు కూడా చేయలేదు. దళిత గిరిజన కుటుంబాలకు 3 ఎకరాల భూమి ఇస్తాని ఏ కుటుంబానికి కూడా 3 ఎకరాల భూమి ఇవ్వలేదు. అదే విధంగా కొత్త రేషన్ కార్డు ఇస్తామన్నారు, కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు. అదేవిధంగా కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నారు, ఉచిత విద్య లేదు, నిరుద్యోగ వృత్తి లేదు. చుట్టాలు వస్తే ఏడబడుకుంటారు, అల్లుడు బిడ్డ వస్తే ఏడబడుకుంటారు, ప్రగల్భాలు పలికారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు 2 BHK ఎన్ని కట్టించారు. నువ్వు కట్టించిన ఇల్లు ఏమన్నా ఉంటే అవి స్లాబ్లు అయినాయి, కొన్ని మొండి గోడలైనాయి, పిల్లర్లు వేసినాయి, బేస్మెంట్లు అయినాయి. పందులు గొర్రెలు తప్ప ఎవరు కూడా పేదవాళ్ళు నివసించడం లేదు. 1 లక్ష రూపాయల రుణమాఫీ అన్నారు, ఏదో రైతు కొడుకబెట్టినట్టు 10 సంవత్సరాలు గుంజుకపోయి అప్పటికి చేస్తే అవి మితికే సరిపోయి అసలు కానీ ఉన్నాయి. ఈ రోజు ఆ రుణమాఫీ కూడా నువ్వు చేయలేదు, రైతులు ఇబ్బంది పెట్టావు.